మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్కు సమీపంలో ఒక ప్యాసింజర్ ప్లేన్ను ఒక ఆర్మీ హెలికాప్టర్, ట్రైనింగ్ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఇందులో 64 మంది ఆ ప్యాసింజర్ ప్లేన్లో ఉన్న ప్రయాణికులు, ఈ ఆర్మీ హెలికాప్టర్లో ఉన్న 3 చనిపోయారు. ఇలాంటి యాక్సిడెంట్లో సహజంగానే ఎవరు మిగిలరు. ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఎవరికైనా క్వశ్చన్ వస్తుంది, ఇది ఎలా జరిగింది? ఓ తీవ్రవాద ఘటన జరిగితే వెంటనే ఇంటెలిజెన్స్ వైఫల్యమని, ఓ తొక్కిసలాట జరిగితే ఇది ప్రభుత్వ వైఫల్యమని, ఇలా కొన్ని స్టాండర్డ్ అనుమానాలు ఉంటాయి. అలాగే ఇందులో కూడా ఒక స్టాండర్డ్ అనుమానం అంటే ఇది ఎలా జరిగింది. అదే అమెరికా ఏవియేషన్ సేఫ్టీకి మారుపేరు. అందులో ఒక ఆర్మీ హెలికాప్టర్, ఒక ప్యాసింజర్ ప్లేన్ ఒకదానికొకటి చూసుకోలేదా? అది కూడా రన్వే పైన దిగటానికి కొద్దిసేపు ముందు ఇది జరిగింది. మరి ఎయిర్ కంట్రోల్ ఏమైంది? సహజంగా ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి, తప్పేమీ లేదు, క్వశ్చన్లు రావాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నారు. ఈలోగా ప్రెసిడెంట్ ట్రంప్ అడిగారు, దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన చెప్పాడు DEI, ఈ DEI వల్ల ఈ ప్రమాదం జరిగింది అన్నాడు. నేను DEI అంటే ఏంటో చెప్తాను, కానీ ఇలా ప్రతిదానికి DEI అని ఎలా అంటున్నారో ముందు చెప్దాం. ఇక ఇటీవలనే ఇన్ఫ్లేషన్, అమెరికాలో ధరలు బాగా పెరుగుతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటారు. వాస్తవంగా ఈ ధరల పెరుగుదల ట్రంప్ కూడా ఉపయోగపడ్డది. ఈవెన్ మైనారిటీలు, ఎథనిక్ మైనారిటీస్ కూడా వైట్ రేసిస్ట్ అయినటువంటి ట్రంప్కు ఓటేయడానికి కారణమైంది కొంతమంది అయినా. అందువల్ల ఈ ఇన్ఫ్లేషన్కు కారణం ఏంటి అని అడిగితే దానికి మళ్ళీ ట్రంప్ ఆన్సర్ DEI. ఈ అంటే మన సెంట్రల్ బ్యాంక్, అమెరికన్ సెంట్రల్ బ్యాంకులో ఈ DEI ఉండడం వల్లనే జరిగింది అన్నారు. ఇక మూడోది లాస్ ఏంజల్స్లో ఫైర్, ఇది నియంత్రణకు రాలేదు, చాలా ఇబ్బందులు ప్రజలు పడ్డారు. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ మిత్రుడు ఇలాన్ మస్క్ DEI అంటున్నాడు. ట్రంప్ ఇలాన్ మస్కే కాదు, ఈవెన్ ట్రంప్ మద్దతుదారులకు కూడా, రిపబ్లికన్ పార్టీ కూడా ఈ జరగటానికి కారణము DEI అన్నారు. తర్వాత 4వ ఉదాహరణ, ఈ మధ్య బాల్టిమోర్లో ఒక కంటైనర్ షిప్ ఏకంగా బ్రిడ్జిని ఢీకొంది. ఇది ఎలా జరిగింది అంటే రిపబ్లికన్ల వాదన DEI. ఈ DEI మీకు ఇప్పుడు 4 ఉదాహరణలు చెప్పాను. ఒకటి విమాన ప్రమాదం, ఒకటి కంటైనర్ షిప్ ప్రమాదం, లాస్ ఏంజల్స్ ఫైర్, ఒకటి ఎకనామిక్ పాలసీ ఇన్ఫ్లేషన్. ఒకదానికొకటి కూడా సంబంధం లేదు. ఒకటి నీళ్ళలో జరిగింది, ఒకటి గాల్లో జరిగింది, ఒకటేమో ప్రమాదమే కాదు అది ఎకనామిక్ పాలసీ గురించి, ఒకటేమో వాతావరణ మార్పుల వల్ల వచ్చిన లాస్ ఏంజల్స్ ఫైర్స్. అన్నిటికీ కారణం ఒకటే చెప్తున్నారు, DEI అని. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఏంటి DEI? DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ అంటే సమాజంలో ఉండే మార్జినలైజ్ గ్రూప్స్కు అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి, ఉపాధిలో భాగస్వాములు చేయడానికి, నియామకాల్లో ప్రత్యేకంగా వారికి అవకాశాలు ఇవ్వడం. ఒక మాటలో చెప్పాలంటే మన దగ్గర రిజర్వేషన్ విధానం లాంటిది. సో మన దగ్గర అంటే రిజర్వేషన్లకు ప్రాతిపదిక సామాజిక భూమిక. అమెరికాలో ప్రాతిపదిక సహజంగానే ఈ మార్జినలైజ్ గ్రూప్స్ అంటే బ్లాక్స్ వస్తారు. సో ఈ DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ అంటే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి ఎథనిక్ గ్రూప్స్ను, నేటివ్ అమెరికన్స్ను, బ్లాక్స్ను, అలాగే LGBT కమ్యూనిటీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రధాన శ్రమంతిలో భాగస్వాములు చేయడం. ఇది డెమోక్రాట్లు ప్రధానంగా బైడెన్ ప్రభుత్వం ఈ పాలసీని అనుసరించింది. డెమోక్రాట్లు మొదటి నుంచి కూడా డైవర్సిటీ,
ఈక్విటీ ఇంక్లూజన్కి అనుకూలం. రిపబ్లికన్ల కన్జర్వేటివ్స్ కనుక వాళ్ళ ఈ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్కు జనరల్గా వ్యతిరేకం. సో ఇప్పుడు ట్రంప్ ప్రతిదానికి ఆ డిఏ అంటున్నాడు. అయితే ట్రంప్ కూడా ఒక్కొక్కసారి డిఏని ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ విమాన ప్రమాదానికి కారణం ఏంటి అంటే డిజేబుల్డ్ పీపుల్ను ఏవియేషన్ రెగ్యులేటర్లో నియమించాడు బైడెన్. అందువల్లనే వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు చాలా బ్రెయిన్ పవర్తో పనిచేయాలి, చాలా స్మార్ట్ ఉండాలి, ఉండలేకపోయారు, మెరిట్ లేకపోవడం వల్ల అని కామెంట్ చేశారు. వాస్తవంగా 2019లో ఏవియేషన్ రెగ్యులేటర్లో డిజేబుల్డ్ పీపుల్ని అపాయింట్ చేసే విధానం మొదలుపెట్టిందే ట్రంప్కి అవన్నీ అనవసరం. ట్రంప్ చెప్పదలుచుకున్న చెప్తాడు. సో ఈ డిఐకి అన్నిటికీ డిఐ మెరిట్ లేని వాళ్ళను మీరు డైవర్సిటీ పేరిట, ఈక్విటీ పేరిట, ఇంక్లూజివ్ పేరిట, మన దేశ పరిభాషలో చెప్పాలంటే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం పేరిట మీరు రిక్రూట్ చేస్తుంటే ఆ మెరిట్ లేక దెబ్బతింటున్నారని. ఇప్పుడు మన సమాజంలో కూడా అడపాదడప ఒక పాఠం చెప్పలేని టీచర్ ఉంటే అతని సామాజిక నేపథ్యాన్ని బట్టి కొంతమంది అంటుంటారు వాడికి వీళ్ళ పలానా ఈ కారణం రీత్యా సీట్ వచ్చింది, వాడికి మెరిట్ లేదు అని. మరి మెరిట్ లేని వాడు ఉన్నత వర్గాల నుంచి వస్తే అభ్యంతరం ఏం లేదు, ఇబ్బంది ఏమీ లేదు. సో కానీ ఈ సామాజిక కోణాన్ని మెరిట్ లేకపోవడాన్ని లింక్ చేస్తూ ఉంటారు. సో ఈ రకమైన అయితే ఇది మన దేశంలో ప్రజల్లో సమాజంలోని ఉన్నత వర్గాలు ఇద్దరు ఉండొచ్చు. కానీ అమెరికాలో ఏకంగా ప్రెసిడెంట్ అంటున్నాడు ట్రంప్ అని. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. లాస్ ఏంజల్స్లో ఫైర్ జరిగింది. ఎస్, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కూడా ఉంది, అనుమానం లేదు. అది క్లైమేట్ చేంజే కాదు, ఆ లోకల్ గవర్నమెంట్ ఈ ఫైర్ను సరిగా ప్రిపేర్ కాలేదు అని విమర్శ. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న ప్రొవిన్షియల్ గవర్నమెంట్ పైన కూడా విమర్శ. ఫైర్ డిపార్ట్మెంట్కి సరిగా ఫండింగ్ ఇవ్వలేదని. నేను లాస్ ఏంజల్స్ ఫైర్ పైన అనేక వీడియోలు చేసాను, మీరు చూస్తుంటారు. కానీ రిపబ్లికన్లు ఏమంటున్నారు, ఆ లాస్ ఏంజల్స్ మేయర్ బ్లాక్ కనుకనే ఇది జరిగింది అంటున్నారు. లాస్ ఏంజల్స్ మేయర్ బ్లాక్ జరగడం వల్లనే మంటలు ఆగలేదు అనే ఆరోపణ. చూడండి ఎంత దారుణంగా రేషియల్ మైండ్ సెట్ ప్రదర్శిస్తున్నారు అంటానికి. మీకు అలాగే కంటైనర్ షిప్ బ్రిడ్జ్ను కొట్టుకుంది బాల్టిమోర్లో. దీనికి కూడా కారణం ఏంటి అంటే ఆ పోర్ట్ కమిషనర్, ఆ రేవ్ కమిషనర్ బ్లాక్ కనుక జరిగింది అని. అంటే బ్లాక్స్కి మెరిట్ లేదు కనుక ఈ డిఈఐ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ పేరిట ఈ బ్లాక్స్కి అవకాశాలు ఇచ్చారు కనుక మెరిట్ లేని వాళ్ళందరూ నిర్వహణ పాత్రలో ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయని. ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నారు? దీనికి ప్రధానమైన కారణం ఒకటి ఏంటంటే తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం. ప్రతిదానికి ఇప్పుడు ఇక డిఏనే చెప్తాడు ట్రంప్. నువ్వు ఏమన్నా జరగదు డిఏ అంటాడు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ ఇట్. మనకు కోవిడ్ అప్పుడు చూసాం ఏ రకంగా పచ్చి అబద్ధాలు చెప్తూ నడిపించుకుంటాడు ట్రంప్. ట్రంప్కు మోమాటమే లేదు. అబద్ధాలు చెప్పడంలో ట్రంప్ను మించిన ఇదని ఎంపైర్ ఆఫ్ లైస్ అంటాడు ట్రంప్ రెజీమ్ను. సో అందువల్ల చెప్పేస్తూ ఉంటాడు. ప్రతిదానికి ఇప్పుడు డిఏ అంటాడు. అంటే తనకేమీ బాధ్యత లేదు. విమాన ప్రమాదం జరిగినా తనకు బాధ్యత లేదు. నీకు మంటలు చెలరేగినా, వైల్డ్ ఫైర్ చెలరేగినా తనకు బాధ్యత లేదు. ఓ షిప్ యాక్సిడెంట్ జరిగినా తనకు బాధ్యత లేదు. ఎకానమీ దెబ్బతిన్నా బాధ్యత లేదు. ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నా బాధ్యత లేదు. దేనికైనా డిఏ అంటాడు. ఇక అన్నిటికీ డిఐ వల్లనే ఇది జరిగింది అని. అంటే ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు ట్రంప్ను శిక్షించకుండా ప్రతిదానికి ఈ డిఐ వల్లనే జరిగింది. అది మొదటిగా తన బాధ్యత నుంచి తప్పించుకోవడం. ఇది ట్రంప్ వర్గం చేస్తున్న పని. రెండవది తప్పు తమదనే కాదు, గత ప్రభుత్వం పైన నెట్టివేయడం. ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతుంటుంది. 11 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ నరేంద్ర మోడీ ఏదైనా తప్పు జరిగిందంటే అది గతంలో ఉన్న ప్రభుత్వాల వల్ల అంటాడు. చంద్రబాబు నాయుడు మీరు ఏమన్నాడు కానీ గత జగన్ ప్రభుత్వం అంటాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు కానీ రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం అంటాడు. అందులో కొంత నిజం ఉంటే ఉండొచ్చు, నేను కాదని అంటలేను. కానీ మీరు ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని అంటూ ఉంటారు. అదొక ఆనవాయితీ అలవాటుగా మారింది. ట్రంప్ కూడా దీన్ని తెలివిగా ఏ తప్పులు జరిగినా డెమోక్రటిక్ పార్టీ పైన తన రాజకీయ ప్రత్యర్థుల పైన తోసేయటానికి ఇదొక అవకాశంగా డిఈఐని ఉపయోగించుకుంటున్నాడు. ఇక మూడవది ట్రంప్ ఎలా అధికారంలోకి వచ్చాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, అమెరికా ఫస్ట్ అని నినాదాలతో వచ్చాడు.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే అమెరికా ఒకప్పట్లాగా ఉండాలి, 1950s 40s 30sలో ఉన్నట్టు ఉండాలి. ఎలా ఉంది అప్పుడు? వైట్ పాపులేషన్ ప్రిడామినెంట్గా ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు నెగ్లిజిబుల్గా ఉండేవాళ్ళు. అంటే వైట్ రేసిస్ట్ సుప్రమసీ కలిగిన అమెరికా కావాలి. అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దాని యాక్చువల్గా మాగా కాదు, అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ వైట్ అమెరికన్ గ్రేట్ అగైన్. ఇది వాగా, మాగా అని పిలుస్తున్నారు కానీ అసలు ఉద్దేశం ఇది వాగా, మేక్ వైట్ అమెరికన్ గ్రేట్ అగైన్. ఎందుకంటే ఇవాళ నాన్ వైట్ అమెరికన్స్ అమెరికన్ ఎకానమీలో, అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ సొసైటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరేజ్ వైట్స్ కన్నా నాన్ వైట్, ముఖ్యంగా ఇండియన్ అమెరికన్, ఏషియన్ అమెరికన్ల వేతనాలు ఎక్కువ. అఫ్కోర్స్ బ్లాక్ అమెరికన్స్ కాదు, మెక్సికన్ అమెరికన్స్ కాదు, కానీ కనీసం కొన్ని రకాల నాన్ వైట్ ఎథనిక్ పాపులేషన్ అయినా దే ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ వైట్ అమెరికన్స్. ఇది వైట్ అమెరికన్స్ సహించలేకపోతున్నారు. ఇది మా దేశం అభివృద్ధి అయినా కాకపోయినా మా చేతుల్లోనే ఉండాలని ఈ మేక్ వైట్ అమెరికా గ్రేట్ అగైన్ అనే లాబీ ఆధారంగా రిపబ్లికన్ పార్టీ నిలబడింది, ట్రంప్ నిలబడ్డాడు. అందువల్ల ట్రంప్ కోర్ కాన్స్టిట్యున్సీనే యాంటీ బ్లాక్, యాంటీ హిస్పానిక్, యాంటీ ఎథనిక్ మైనారిటీస్, ఇలా డైవర్సిటీకి వ్యతిరేకం వైట్ రేసిజాన్ని సపోర్ట్ చేసే కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఈ రకంగా డిఏ పైన అటాక్ చేయడం ద్వారా, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అటాక్ చేయడం ద్వారా తన రాజకీయ సిద్ధాంతాన్ని ఆధారంగా సమాజాన్ని సమాయుక్తం చేయడం. సమాజాన్ని ఇక్కడ మన దేశంలో కూడా జరుగుతుంటుంది. ప్రధానికి మైనారిటీ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు. దానివల్ల మెజారిటీ పొలిటికల్ మొబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. సరిగ్గా అక్కడ కూడా అంతే, ఎథనిక్ మైనారిటీస్ను డిఏ పేరిట టార్గెట్ చేయడం ద్వారా వైట్ రేసిస్ట్ కాన్స్టిట్యున్సీని సంతృప్తిపరచడం. అందువల్ల ఈ 3 లక్ష్యాలు, తన తప్పు నుంచి బాధ్యతను తప్పించుకోవడం, తన తప్పులకన్నిటికీ గత ప్రభుత్వాల్ని, తన రాజకీయ ప్రత్యర్థిని బ్లేమ్ చేయడం, తన కోర్ పొలిటికల్ సపోర్ట్ బేస్ని సంతృప్తిపరచడం. అందుకే నువ్వు ఏమి జరిగినా అమెరికాలో DEI, రేపు అమెరికాలో ఏదైనా జరగనివ్వండి, అది ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరగనివ్వండి, అది వాతావరణ మార్పుల వల్ల జరగనివ్వండి, అది వ్యక్తుల తప్పుల వల్ల కానీ ఏదన్నా కానీ దానికి ట్రంప్ దగ్గర ఉన్న ఒకటే ఆన్సర్ DEI.